సుందరకాండ తాత్పర్యము 4వ సర్గ. మహాపరాక్రమశాలి తేజస్వి వానర శ్రేష్ఠుడు అయిన హనుమంతుడు కామరూపిణి పురశ్రేష్టము అయిన ఆ లంకను జయించాడు. పిదప సింహద్వారం గుండా కాక ప్రాకారం లంఘించి లంకలోకి ప్రవేశించాడు. సుగ్రీవుడికి సంక్షేమం చేకూర్చేవాడైన హనుమంతుడు మొదట ఆ లంకానగర భూభాగం మీద తన ఎడమ పాదాన్ని శత్రువు తల మీద పెట్టినట్లు మోపాడు. బలిష్ఠుడైన హనుమంతుడు రాత్రివేళ ముత్యాలతోనూ పువ్వులతోనూ ప్రకాశిస్తున్న రాజమార్గంలో వెళ్ళాడు. అతడు ఆ విధంగా రాజమార్గాన్ని బట్టి రమ్యమైన లంకానగరంలో తిరగసాగాడు. పక్కపక్కమనే నవ్వుల సవ్వడులు, వివిధ వాద్యాల ధ్వనులు అక్కడ వినవస్తూ ఉన్నాయి. ఆ ఇళ్ళు వజ్రాలు పొదిగిన గవాక్షాలతో అలంకరింపబడి ఉన్నాయి. కొన్ని వజ్రాల ఆకారంలోనూ కొన్ని అంకుశాల ఆకృతిలోనూ నిర్మితాలై ఉన్నాయి. ఉన్నతాలైన గృహాలతో నెలకొని ఉన్న లంకానగరం మేఘాలతో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉన్నది. ఆ లంకానగరం తెల్లని మేఘాల వంటి ఉన్నతమైన భవంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతుంది. కొన్ని గృహాలు పద్మాకారంలోనూ కొన్ని స్వస్తిక ఆకారంలోనూ ఉన్నాయి. కొన్ని గృహాలు వర్ధమాన లక్షణంతో ఒప్పారుతున్నాయి. ఆశ్చర్యం గొల్పేవి మంగళప్రదాలు అయిన ఈ భవంతులు యావత్తు లంకానగరంలో విస్తరించి ఆ నగర శోభను ఇనుమడింపజేస్తున్నాయి. సుగ్రీవ హితకరుడైన రాముని కార్యార్థం సంచరిస్తూ ఉన్న హనుమంతుడు చిత్ర విచిత్ర పుష్పమాలికలతోనూ భూషణాలతోనూ అలంకరింపబడిన ఆ లంకను చూసి ఎంతో ఆనందించాడు. ఒక గృహం నుండి మరొక గృహానికి వెళుతూ నానా ఆకృతులలో ఉన్న భవంతులను చూశాడు. స్వర్గంలోని అప్సరసలలా మదవతులైన స్త్రీలు మంద్ర మధ్యమ తారస్వరాలతో మధురంగా ఆలాపించే గీతాలు కూడా వినవచ్చాయి. గొప్పవారైన రాక్షసుల భవంతులలోని స్త్రీలు నడుస్తున్నప్పుడు జనించే వడ్డాణాల సవ్వడులు, అందెల ధ్వనులు, ఆ స్త్రీలు మేడలపైకి ఎక్కుతున్నప్పుడు దిగుతున్నప్పుడు జనించే ధ్వనులు, వీరులు తమ జబ్బలు చెరచడం వల్ల కలిగే ధ్వనులు, సింహనాదాలు హనుమంతుడికి వినవచ్చాయి. రాక్షసుల గృహాలలో జపం చేసేవారి మంత్రాలను హనుమంతుడు విన్నాడు. వేదాచైన నిరతులైన రాక్షసులను చూశాడు. రావణునిపై స్తోత్రపాఠాలు వల్లిస్తూ గర్జిస్తూ ఉన్న రాక్షసులను కూడా అతను చూశాడు. రాజా మార్గాన్ని ఆవరిస్తున్న మహారాక్షస సైన్యాన్ని, నగరం మధ్య ప్రదేశంలో రావణుడు నియమించిన అనేక మంది గూఢచారులను కూడా చూశాడు. లంకానగరంలో నానా రకాల రాక్షసులను హనుమంతుడు చూశాడు. యజ్ఞదీక్షలో ఉన్న వారిని, జటలు దాల్చిన వారిని, బోడితలల వారిని, ఎద్దు చర్మాలు ధరించిన వారిని, ఇతర వస్త్రాలు ధరించిన వారిని చూశాడు. పిడికిళ్లలో దర్భలనే ఆయుధాలుగా ధరించిన వారిని, మారణ హోమాదులు చేస్తూ ఉండడం వలన ఆ హోమకుండాలే ఆయుధాలుగా గల కొందరిని, కూటములు, ముద్గరములు, దండములనే ఆయుధాలను ధరించిన వారిని హనుమంతుడు చూశాడు. ఏకాక్షులను అంటే ఒంటికంటి వాళ్ళు, ఒంటి చెవి వాళ్లను, ఒంటికంటి వాళ్ళను, ఒంటి చెవి వాళ్లను, వేలాడుతున్న పొట్టలు కలవారిని, భయంకరమైన ఆకృతి కలవారిని, వంకర ముఖాలున్న వారిని, వికృత రూపులను, పొట్టివారిని కూడా అతడు లంకలో చూశాడు. విచిత్రమైన కవచాలతో ప్రకాశిస్తూ ధనుస్సులు, ఖడ్గాలు, శతఘ్నులు, ముసలాలు, పరిఘలు ఇత్యాది ఆయుధాలు ధరించిన కొందరు కనిపించారు. ఎక్కువ పొడవుగా కానీ పొట్టిగా కానీ లేని వారిని, బాగా తెల్లగా లేని వారిని, బాగా నల్లగా లేని వారిని, వికృత రూపంతో ఉన్నవారిని, నానా రూపాలతో ఉన్న కొందరిని హనుమంతుడు చూశాడు. తేజస్సుతో ప్రకాశించే కొందరు, సుందర రూపులు కొందరు కనిపించారు. ధ్వజాలు, పతాకాలు, నానావిధ ఆయుధాలు దాల్చిన మరికొందరిని కూడా హనుమంతుడు చూశాడు. అక్కడ కానవచ్చిన మహాబలవంతులైన రాక్షసులలో కొందరు శక్తులను, వృక్షములను, పట్టిసాలను, అసనులను, క్షేపణులను, పాశములను, పదునైన శూలములను, వజ్రాయుధాలను ధరించి ఉండడం హనుమంతుడు చూశాడు. కొందరు రాక్షసులు పుష్పమాలలు ధరించి సుగంధ ద్రవ్యాలు దేహానికి అలదుకొని నానావిధ ఆభరణాలు అలంకరించుకొని అనేక వేషాలు ధరించి కనిపించారు. స్వేచ్ఛానుసారం సంచరించ సమర్థులైన కొందరు కూడా వారిలో ఉన్నారు. రావణునిచే ఆజ్ఞాపితులైన నగరం మధ్య అంతఃపురానికి ఎదుట అప్రమత్తంగా కాపలా కాస్తున్న 1,00,000 మంది సైనికులను హనుమంతుడు అక్కడ చూశాడు.
అప్పుడు హనుమంతుడు బంగారుమయమైన ముఖద్వారం ఉన్న రావణుని భవనాన్ని చూశాడు. ఆ భవనం ఒక పర్వత శిఖరం మీద నిర్మితమై ఉంది. తామరలతో నిండిన అగట్టలు కలిగి ప్రాకారావృతమైన ఆ భవనాన్ని హనుమంతుడు తిలకించాడు. ఆ రావణుని భవనం స్వర్గంలో శోభిల్లుతూ ఉన్నది. ఆ భవనంలో సుమధుర స్వరాలు, గుర్రాల చకిలింతలు, స్త్రీ పురుషులు ధరించిన భూషణాలు చేసే సవ్వడులు వినవస్తున్నాయి. రథాలు, వాహనాలు, విమానాలు, మంగళకరములైన అశ్వాలు, తెల్లని మేఘ సముదాయం వంటి 4 దంతాలు గల గొప్ప ఏనుగులు ఆ భవనానికి అలంకారంగా ఒప్పారుతున్నాయి. మత్తిల్లిన లేళ్లతోనూ పక్షులతోనూ ఆ భవన ద్వారాలు శోభాయమానమై అలరాడుతూ ఉన్నాయి. మహాపరాక్రమశాలురైన వేలాది రాక్షసులు ఆ భవనానికి కావలిగా ఉన్నారు, అంటే కాపులా ఉన్నారు. అటువంటి వారిని ఆ రావణుని భవనంలోకి రహస్యంగా హనుమంతుడు ప్రవేశించాడు. బంగారుమయమైన ఆ రావణుని అంతఃపురం చుట్టూ బంగారు ప్రాకారం నిర్మించబడి ఉంది. విలువ కట్టలేని ముత్యాలతోనూ మణులతోనూ అలంకరింపబడిన ఆ అంతఃపుర మధ్య ప్రదేశం మేలైన అగరు చందనం కలిసిన జలంతో తడుపబడి ఉంది. అటువంటి రావణుని అంతఃపురంలోకి హనుమంతుడు ప్రవేశించాడు. శ్రీమద్ వాల్మీకి రామాయణమున సుందరకాండలోని 4వ సర్గ తాత్పర్యం సమాప్తం.